జీవించుటయా లేక ఆ పరిభవమునకు తల ఎక్కి జీవించుటయా? సప్త సాగరముల వేళ వలయిత వసుంధర వలమునకెల్ల ఏకఛత్రాధిపత్యమును వహించి ఆ ప్రదీప ప్రతాపమున చండ శాసనరై అలరారు నాయటి రాజన్య చూడాముని ఎవడిటి హేయమగు దుర్మరణమును అంగీకరించును. పోనెమ్ము ఈ అవమానమును భరింపజాలక దుర్మరణమునకే సహసింతమును ప్రయోజనమేమి? ఏమి అభిమాన ధనుండగు సూర్యధన సార్వభౌమునిక అవమానము? ఆ దుర్జాతి శుద్ధాంతమున లజ్జ విహీనిత పరిహాసించిన పరిహాసించును కాక నాయకుడి వానికి అవమానము తటస్థించిన ఒక్క మహాగజేంద్రము తన మార్గమును జనుచుండగా కుక్కలేని మొరుటలేదు, కుక్కలేని మొరుటలేదు. నేనెన్ని విధములనంతరాత్మకు సరిపెట్టుకుని వార్త ఎట్లయినా లోకమున వెరడి కాక మానదు. నిరర్థకముగా దురుద్ధపతి పాదకులు ఈ లోకులు అనేక విధముల తలంపక మానరు. అటు పిమ్మట నన్ను సందేహింపకను మానరు. శ్రీయధన సార్వుని జీవితమై కళంకము స్థానం ఏర్పరచుకొనక మానదు. అప్పయశంభున జీవించుట కంటే మరణమే ప్రాణ పరిత్యాగ నంతరమునైన సడి తప్పున మానిని పరిహాస పాత్రుండకు మానవతి చరిత్రము రేపండు నా జీవితము ఈ లోకమున నాటకరూపణ ప్రదర్శింపబడదా? కావున సర్వ విధముల మరణము గర్హితము, సర్వ విధముల మరణము గర్హితము. జీవించి ఇందుదమ్మను పరనారి పరిహాసంగా కలంకిత జీవనుండయు మనుషుడయు దుర్భరంబే. ఏమి చెయ్యదు అచేతనమగు భూపరాగమే పాదహాతి సైసజాలక మానవుని ముర్ధ మదిరోహించి తన పగను తీర్చుకొనుచుండ సచేతనుడనై సబలుండనై నేను ఒక్క ఆడది అనిత యవజ్ఞకు ప్రతీకారము కావించి నా పౌరుషమును స్థిరపరచగలగానే కట్ట నా అవమానములకు అన్నిటికీ కారణమదా వయసుభయే కదా. నా క్రోధమునకు ఉనికి పట్టైనదా వయసుభయే కదా. తుదకు నా జీవితం విషమ స్థితి ఆక్రమింపచేసినది ఆ వయసుభయే కదా, ఆ వయసుభయే కదా. ఏమి కాల వైపరీత్యం! తొలుత ఈ రాజస్వమే లేకుండా ఇంత ఇట్టిపాటు పుట్టనే పుట్టదు కదా. అవురా ధర్మజ రాజసూయము దుర్యోధన సార్వభౌమ అభిమాన పుష్పోపవన నిర్మూలనకు విషవాయు సదృక్షమైనదే, విషవాయు సదృక్షమైనదే. పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యులు, పరవంచన ఆసక్తులుగా పాండవతకులు పిలిచినంతని నేనేలా రాజసూయ ధ్వరములు జరగవలి. నాకేలా పాడుమయ సభ సందర్శించి అంకురించవాలి. అంకురించే పో నేనేలా అందుకు తిరగాలి. అవాచ్యములకు అవమానములకు లోను కావాలి. లోనైతే పో. ఆ సమయము నా పాపిష్ట
నశింపచేయుటకై ఆ పాండవ హతకులు ఈ రాజశ్రీ వ్యాజమున నన్ను ఇంద్రప్రస్థమునకు పిలిపించినట్లు తోచుచున్నాను. నిశ్చయముగా దురాత్ములే, ఈ దుర్యోగ సంగతాత్ములే కానిచో కేవల స్వభావలోకన తత్వను నన్ను వాళ్ళేర పరిహసింపవలేదు. తెలిసినది రాజసూయమునకు మూల మీకుడు లోపమినుట నిశ్చయము, నిస్సంశయము, నిర్ధారణము. ఎంతటి మోసము, ఎంతటి కౌటిల్యము, ఎంతటి దుండగము! ఓరి పాపిష్టులారా, గర్భభార భూతులారా! ఏమి నా వెర్రి ఆభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మ గౌరవమునందు గురి నిల్పక, సార్వభదమునైన తలంపక, తుదకు సబర బలంబునైన గణింపక నేనేటి వ్యక్తి లోనబడి కొట్టుకొనుచున్నాడా? నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత్తముని గురు నిరంతర నిరాజిత పాద పంచనుహనై సింధు రాజక చతుష్య పరివేషిత వసుంధరా భార దూరహునై పరరాజమద సంవరణ భీకర భుజబల సమూరునై అభిమాన ధనుండనై దుర్నిరిక్షుండనై 14 భూనములక్క పెట్ట నెత్త వచ్చిన నుకుడం పంజాలు ప్రచండ ప్రతీప ప్రభాభాసితులకు 100 సోదులకు అగ్రతుండనై కందక పరాక్రమదమై ఇదంత విశ్రాంత సదస్సు విలసితమై అభిమాన వల్లరి బంధీకృతమై నిష్కలంకమై జగత్తున ప్రేరణిక కన్న క్షత్రియ వంశమున జనించి అనేక చుహుడి చము సమూహమున చినాతో నాకు ఈ ప్రపంచమున ఇంకను జగజ సాధ్యం. ఎప్పుడే పోయి ఆ దురాత్మ చించి చెల్లాడేదా ఆ పురము భస్మీపడము కావించదా? నా మనో విప్లవము కారణ మేసభను దురాత్ములారా, పాండవ హతకులారా, శ్రీయతన సార్వభౌముడు మీకు మిక్కిన నేటి సార్వభౌములకు అదుగా కంటిపోరే. కర్తవ్య విచారము లేదు, పాప పుణ్య వివక్ష లేదు, ఒకటి లేవు, కారణము లేవు, బంధుత్వము లేవు, భయము లేదు, భక్తి లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, నియమము లేదు. పాండవ్య ప్రకల్పిత నిశ్చ ప్రభోతితో ధక్తిక కౌరవ వంశవర్ధన మన కంఠీరము యథేచ్ఛ విహార వ్యవహారంలో అప్రమత్త నివృత్తి నిర